డిస్క్రైబ్ ఎనీ 4 ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్. సో ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్ కోసం సెక్టర్ యొక్క ఎనీ 4 ఫ్యూచర్స్ ని మనకు చెప్పమన్నారు. ఓకేనమ్మా, డన్. క్వశ్చన్. So Indian agriculture plays a vital role in the country's economy and has several unique features. So Indian agriculture, భారతీయ యొక్క వ్యవసాయం plays a vital role. Vital role అంటే ఏంటి? కీలక పాత్ర. In the country's economy అంటే భారతదేశం ఒక ఆర్థిక వృద్ధికి ఇండియన్ అగ్రికల్చర్ ముఖ్యమైన పాత్ర, కీలక పాత్ర పోషిస్తుంది. అండ్ యాజ్ సెవరల్ యూనిక్ ఫీచర్స్, ఇంకా యూనిక్ ప్రత్యేక లక్షణాలు కూడా కలిగి ఉన్నది. ఓకేనమ్మా, డన్. సో భారత వ్యవసాయం దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. అండ్ సేమ్ టైం అండ్ అనేక ప్రత్యేకతలను కూడా కలిగి ఉన్నది. ఫస్ట్ వన్, ప్రైమరీ ఆక్యుపేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ప్రైమరీ ఆక్యుపేషన్? ప్రైమరీ ఆక్యుపేషన్ అంటే రా మెటీరియల్స్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ నుంచి తీసుకోవడం. సో అంటే వుడ్ ని తీసుకోవడం, ఇలాంటివి ఉంటాయి కదా, రబ్బర్ని తీసుకోవడం ఫారెస్ట్ నుంచి, అంటే న్యాచురల్ ఎన్విరాన్మెంట్ లోనే ఒక రా మెటీరియల్స్ ని బయట తీసుకోవడాన్ని ఏమంటారు? ప్రైమరీ ఆక్యుపేషన్ అంటారు. సో అగ్రికల్చర్ ఇస్ ద మెయిన్ లివ్లీహుడ్ ఫర్ లార్జ్ సెక్షన్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్. సో అగ్రికల్చర్ అనేది మెయిన్ లివ్లీహుడ్, ముఖ్యమైన ఒక బ్రతుకు తెరువు. లివ్లీహుడ్ అంటే ఏంటి? బ్రతుకు తెరువు. ఎవరికి? ఫర్ లార్జ్ సెక్షన్ ఆఫ్ ఇండియన్స్ పాపులేషన్. అంటే బాగా అగ్రికల్చర్ అనేది ఏంటి? ముఖ్యమైన బ్రతుకు తెరువు. ఇండియాలో జీవిస్తున్న ఎక్కువ శాతం ప్రజలకి, లార్జ్ సెక్షన్ ఆఫ్ ఇండియన్స్ పాపులేషన్ కి ఇది ఉద్యోగాలు కల్పిస్తుంది లక్షలాది మంది ప్రజలకి, ప్రత్యేకంగా మరియు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా కూడా, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ. అది ఫస్ట్ ప్రైమరీ ఆక్యుపేషన్, ఫస్ట్ ఫీచర్. సెకండ్ ఫీచర్, డైవర్స్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్. అంటే ఏంటి? డైవర్స్ ఫార్మింగ్ ప్రాక్టీస్ అంటే చాలా రకాల క్రాప్స్ ని ప్లాంటింగ్ చేయడం. ఒకే ఫీల్డ్ లో, ఒక సింగిల్ ఫీల్డ్ లో వెరైటీస్ ఆఫ్ క్రాప్స్ ని పండించడాన్ని ఏమంటారు? డైవర్స్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్. ఓకేనమ్మా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ ఆర్ ప్రాక్టీస్డ్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తున్నారు సో ఇండియా మొత్తంలో. ఫస్ట్ అందులో మొట్టమొదటిగా ఏంటి? సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే ఏంటి? ఒక ఫార్మరు ఫుడ్ ని పండించుకొని, ఫుడ్ ని ప్రొడ్యూస్ చేసుకొని మార్కెట్ లోకి అమ్మకుండా అతని కోసం అతనే ఫుడ్ ని ప్రొడ్యూస్ చేసుకుంటే దాన్నే సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అని అంటారు. ఇదే ఫార్మర్స్ గ్రో మెయిన్లీ ఫర్ సెల్ఫ్ కన్సంప్షన్. అంటే తన కోసం తనే, అంటే కన్సూమింగ్ గుడ్స్ యూ హ్యావ్ ప్రొడ్యూస్డ్, అంటే నువ్వు పండించింది ఫుడ్ నీ కోసమే, నువ్వు తినడం కోసమే పండించుకోవడాన్ని ఏమంటారు? సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. సెల్ఫ్ కన్సంప్షన్ అంటే ఏంటి? ఏదైనా వస్తువుని మనం తినడం, మనం పండించుకొని మనమే తినడాన్ని ఏమంటారు? సెల్ఫ్ కన్సంప్షన్. ఓకేనమ్మా. ఫార్మర్స్ తన కోసం తనే ఫుడ్ ని పండించుకొని తన కోసమే తింటే దానే సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అని అంటారు. నెక్స్ట్ కమర్షియల్ ఫార్మింగ్. కమర్షియల్ ఫార్మింగ్ అంటే ఏంటి? లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్స్. ఇక్కడ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే ఏంటి? ఫార్మర్స్ ఆ ఒక పంటల్ని తన కోసమే తక్కువగా పండించుకుంటారు. కమర్షియల్ ఫార్మింగ్ అంటే అదే ఫార్మరు క్రాప్స్ ని, పంటలు ఎక్కువగా పండించుకుంటారు. ఎందుకంటే సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ లో ఫార్మర్ తన కోసం మాత్రమే, తన తినడం కోసం మాత్రమే పంటలు పండించుకున్నాడు. కానీ కమర్షియల్ ఫార్మింగ్ లో లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ ఆఫ్ ఫార్మ్స్ ని పెంచుకుంటాడు. అట్ ద సేమ్ టైం లివ్ స్టాక్. లివ్ స్టాక్ అంటే ఏంటి? యానిమల్స్ ని కూడా, ఫార్మ్ యానిమల్స్ ని లివ్ స్టాక్ అంటారు. ఓకేనా. ఫార్మ్ యానిమల్స్ ని, క్రాప్స్ ని ఎక్కువ శాతం పండించుకోవడాన్ని ఏమంటారు? కమర్షియల్ ఫార్మింగ్ అంటారు. ఎందుకు ఎక్కువ శాతం పండించుకుంటారంటే అది పండించుకొని మార్కెట్స్ లో కూడా సేల్ చేయడం కోసం. సో మార్కెట్స్ ని కూడా దాన్ని అమ్మడం కోసం ఉపయోగించుకుంటారు. దాన్ని కమర్షియల్ ఫార్మింగ్ అంటారు. కమర్షియల్ ఫార్మింగ్ అంటే ఏంటమ్మా? ఫార్మర్స్ పంటల్ని ఎక్కువగా పండించుకొని, పంటల్ని, పశువుల్ని ఎక్కువగా పండించుకొని తన తినడం కోసమే కాకుండా మార్కెట్ లో కూడా అమ్మడాన్ని కమర్షియల్ ఫార్మింగ్ అంటారు. సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే అదే ఫార్మర్ తన పంటలు తన కోసమే పండించుకొని తన కోసమే తిన్న సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటారు. ఇది స్మాల్ స్కేల్ ప్రొడక్షన్, లార్జ్ స్కేల్ ప్రొడక్షన్. మిక్స్డ్ ఫార్మింగ్ అంటే ఏం తెలుసా? ఫార్మర్స్ ప్రాక్టీస్ అంటే ఏంటి? రిపీటెడ్లీ డూ సంథింగ్, ఏదో ఒక పని 10 సార్లు చేయడానికి ప్రాక్టీస్ అంటారు. మిక్స్డ్ ఫార్మింగ్ అంటే ఏంటి? మిక్స్డ్ ఫార్మింగ్ అంటే ఒకే ఫామ్ లో పంటల్ని, జంతువుల్ని రెండు ఒకే ఫామ్ లో పండించుకోవడాన్ని ఏమంటారు? మిక్స్డ్ ఫార్మింగ్ అంటారు. సో ఫార్మర్ ప్రాక్టీస్ బోత్ క్రాప్ కల్టివేషన్, పంటలు పండించుకోవడం, అట్ ద సేమ్ టైం లివ్ స్టాక్. లివ్ స్టాక్ అంటే ఏంటి? పశువులు, వాటిని లివ్ స్టాక్ అంటారు. సో రేరింగ్ టుగెదర్ అంటే ఏంటి? కలిసి పెంచడం. ఓకేనమ్మా. సో పంటల్ని
పంటల్ని అట్ ది సేమ్ టైం పశువుల్ని ఒకే ఫామ్ లో కలిసి పెంచడం ఏమంటారు, మిక్స్డ్ ఫార్మింగ్ అంటారు. ఓకేనమ్మా. థర్డ్ ఫీచర్ వ్యారీడ్ క్రాపింగ్ సీజన్స్. ఏంటమ్మా, వ్యారీడ్ క్రాపింగ్ సీజన్స్. ఇండియన్ అగ్రికల్చర్ హ్యాస్ 3 మేజర్ క్రాపింగ్ సీజన్స్. భారత వ్యవసాయం కి 3 మేజర్ క్రాపింగ్ సీజన్స్ అని ఉన్నాయి. ఓకేనమ్మా. ఫస్ట్ ఖరీఫ్ అంటే ఏంటి, దాన్ని మాన్సూన్ క్రాప్స్ అంటారు. సో మాన్సూన్ క్రాప్స్ ని ఖరీఫ్ అని అంటారు. ఓకేనమ్మా. మాన్సూన్ క్రాప్స్ అంటే ఏంటి, మేజ్, కాటన్, ఇవన్నీ ఏంటి మాన్సూన్ క్రాప్స్. ఓకేనమ్మా. డన్. మేజ్ అంటే మీకు తెలుసు మొక్కజొన్న, కాటన్ అంటే పత్తి. రబ్బీ అంటే ఏంటి, వింటర్ క్రాప్స్ లైక్ వీట్ అంటే వీట్, మస్టర్డ్ అండ్ గ్రామ్, ఇవన్నీ కూడా వింటర్ క్రాప్స్ అంటారు. సో బార్లీ అంటారు కదా, ఇవన్నీ కూడా వింటర్ క్రాప్స్ అంటారు. సో మాన్సూన్ క్రాప్స్ లో ఎక్కువ మనకి ఏంటి పంటే మెయిజ్, కాటన్, దాంతో పాటు రైస్, సోయాబీన్స్ కూడా పండుతాయి. జైడ్ అంటే ఏంటి, సమ్మర్ క్రాప్స్. అక్కడ ఏంటి మనకు వస్తాయి లైక్ వాటర్ మిలన్, మస్క్ మిలన్, సో కుకుంబర్స్, ఇవన్నీ కూడా సమ్మర్ క్రాప్స్ అంటారు. ఓకేనమ్మా. సో వీట్ అంటే మీకు తెలుసు, వీట్ అంటే ఏంటి గోధుమ, మస్టర్డ్ అంటే ఆవాలు, సో గ్రామ్ అంటే ఏంటి బెంగల్ గ్రామ్ అంటారు, శనగలు. ఓకేనమ్మా. డన్. సో మస్క్ మిలన్ అంటే కర్బూజా. ఇవన్నీ కూడా వ్యారీ క్రాప్ సీజన్స్. ఫోర్త్ ఫీచర్ గవర్నమెంట్ సపోర్ట్ అండ్ స్కీమ్స్. సో గవర్నమెంట్ కూడా సరైన సపోర్ట్ అనేది కూడా చేయాలి. గవర్నమెంట్ కూడా ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్ కి సరైన సపోర్ట్ అనేది చేయాలి, సరైన స్కీమ్స్ అనేది ఇవ్వాలి. ది గవర్నమెంట్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ త్రూ సబ్సిడీస్. అంటే సబ్సిడీస్ అంటే ఏంటి, గవర్నమెంట్ సమ్ ఆఫ్ మనీ, అంటే గవర్నమెంట్ నుంచి ఎంతో మనీని సమ్ ఆఫ్ మనీ గ్రాంట్ చేయడాన్ని ఏమంటారు, ఇవ్వడాన్ని సబ్సిడీస్ అంటారు. సో గవర్నమెంట్ రైతులకి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే కనీస మద్దతు ధర ఎంఎస్పి అంటారు ఇవ్వాలి. రైతులకి సరైన లోన్ ఫెసిలిటీస్ ఇవ్వాలి. సో ఇవన్నీ ఇస్తే ఆటోమేటిక్ గా భారతదేశంలో ఈ అగ్రికల్చర్ ఉత్పత్తి అనేది బాగా ఇంప్రూవ్ అనేది అవుతుంది. హోప్ యు అండర్స్టాండ్. డన్. ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడమ్మా. సో ఇదే 4 ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్. సో ఇండియన్ అగ్రికల్చర్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది మన భారతదేశ ఆర్థిక వృద్ధికి. అందులో రకరకాల ముఖ్యమైన ప్రత్యేక లక్షణాలు కూడా ఉన్నాయి. సో 4 ఫీచర్స్ లో ఫస్ట్ ఫీచర్ ప్రైమరీ ఆక్యుపేషన్. అది అంటే ఏంటి, అగ్రికల్చర్ అనేది ముఖ్యమైన బ్రతుకు తెరువు. ఎవరికి, లార్జ్ సెక్షన్ ఆఫ్ ఇండియాలో ఉంటున్న ఎక్కువ శాతం ప్రజలకి ఈ అగ్రికల్చర్ అనేది ముఖ్యమైన బ్రతుకు తెరువు. ఎందుకంటే ఉద్యోగం కల్పిస్తుంది లక్షలాది మంది ప్రజలకి, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా. డైవర్స్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ అంటే ఒకే పొలంలో రకరకాల క్రాప్స్ ని ప్లాన్ చేయడం. ఓకేనమ్మా. నాటడం, దాన్ని డైవర్స్ ఫార్మింగ్ ప్రాక్టీస్ అంటారు. సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే రైతులు తినడానికి తన కోసమే పండించుకోవడాన్ని సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటారు. కమర్షియల్ ఫార్మింగ్ అంటే ఏంటి, పంటలు ఎక్కువగా పండించడం. సో ఫార్మర్స్ పంటలు ఎక్కువగా పండిస్తాడు, అతను తినడానికే కాకుండా మార్కెట్ లో కూడా అమ్మడానికి. అదే సేమ్ మిక్స్డ్ ఫార్మింగ్ అంటే ఫార్మర్స్ పంటలు పండించడం, మళ్ళీ పశువుల్ని రెండు కలిసి పెంచే పద్ధతిని ఏమంటారు, మిక్స్డ్ ఫార్మింగ్ అంటారు. నెక్స్ట్ వ్యారీ క్రాప్స్. ఇది థర్డ్ ఫీచర్. ఇండియన్ అగ్రికల్చర్ లో 3 మేజర్ క్రాపింగ్ సీజన్స్ అని ఉన్నాయి. అందులో ఖరీఫ్ అంటే ఏంటి, మాన్సూన్ క్రాప్స్, దాన్ని ఏమంటారు మెయిజ్ అండ్ కాటన్. సో మాన్సూన్ క్రాప్స్ అంటే మెయిజ్, రైస్, సోయాబీన్స్, ఇవన్నీ అంటారు. రబ్బీ అంటే వింటర్ క్రాప్స్, అంటే వీట్, మస్టర్డ్, గ్రామ్ అని అంటారు. సో గోధుమ, ఆవాలు, శనగలు. జైడ్ అంటే సమ్మర్ క్రాప్స్, వాటర్ మిలన్, మస్క్ మిలన్, కుకుంబర్. సో ఇది థర్డ్ ఫీచర్. ఫోర్త్ ఫీచర్ ఏంటి, గవర్నమెంట్ సరైన సపోర్ట్, సరైన స్కీమ్స్ కూడా ప్రొవైడ్ చేయాలి ఇండియా రైతులకు. అప్పుడు ఇండియన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్ బాగా డెవలప్ అవుతుంది. అదేంటంటే గవర్నమెంట్ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇవ్వాలి, డబ్బులు అనేది రైతులకు ఇవ్వాలి, మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇవ్వాలి, కనీసం లోన్ ఫెసిలిటీస్ రైతులకి ప్రొవైడ్ చేయాలి, అగ్రికల్చర్ కి ప్రొవైడ్ చేయాలి. ఎప్పుడైతే ఇలా చేస్తే గవర్నమెంట్ ఇండియన్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది బాగా అభివృద్ధి అనేది బాగా జరుగుతుంది. ఇదమ్మా 4 ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్. హోప్ యు అండర్స్టాండ్ దిస్ ఎస్సే. థ్యాంక్ యూ.